కూల్. సో మచ్ అబౌట్ బ్యాండ్ మేళం మనం మాట్లాడేసుకుందాం. ఐ హ్యావ్ అ స్మాల్ రౌండ్ ఆఫ్ అ గేమ్ అనమాట. అందులో ఒకసారి చీట్స్ తెస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇట్ విల్ బి ఈజీ. సో మీ ముందు ఉన్నాయి కదా ఈ చీట్స్, ఒక్కొక్కరు ఓపెన్ చేసి చూడండి. అందులో ఒక ఛాలెంజో లేదంటే ఏముందో నాకు కూడా తెలీదు, చూసి ఎనాక్ట్ చేయాలి అనమాట. మీరు నాకు ఇచ్చి నేను చదవమన్నా ఓకే, మీరు చదివేసి చేసినా ఓకే. చూసి ఏం చేయాలి? ఎనాక్ట్ చేయాలి. అందులో ఎనాక్ట్ ఏమన్నా ఏముంటే అది చేయాలి అన్నట్టు. యా కమ్ ఆన్. అయ్యో సాయిరామ్, ఐ గో విత్ బ్లూ. కమ్ ఆన్ విత్ శ్రీదేవి. ఏమండి నాకు తెలుగు అసలు చదవడం రాదండి. అదేంటి డిగ్రీలో ప్రామిస్ అంటే ఇంత ఒత్తిలో అవన్నీ నా వల్ల నార్మల్ అయితే ఓకే. ఓకే, దిస్ ఈజ్ ఫర్ యూ. మీరు ఒకవేళ జంతువు అయితే ఏ జంతువు అవుతారు అని ఎందుకు? క్యూట్గా ఉంటుంది కాబట్టి నేను ర్యాబిట్ అవ్వడం నాకు ఇష్టం. ఓకే, ఎందుకు అంటే క్యూట్గా ఉంటుంది కాబట్టి రీజనా? ఓకే, జాబిలి యాజ్ ర్యాబిట్. ఆ టెంప్లెట్ వేసుకోండి బన్నీ టీత్తో, మీరు బాగుంటారు. మీకు వచ్చు కదా. నేను చదవనా? తెలుగే కదా. ఓకే, నేను చెప్తాను. ఇది మీరు తీసిన చీట అయినా సరే తనకి అనమాట క్వశ్చన్. ఇది ఒక ఛాలెంజ్ అనమాట, అందులో మీకు కూడా ఉండొచ్చు. రోషన్ చాలా డాష్ 3 wordsలో చెప్పాలి. రోషన్ చాలా డాషా? అయ్యో ఫిల్ ద బ్లాంక్. డాష్ ఏంటి 3 words? ఫిల్ ద బ్లాంక్. ఓకే. రోషన్ చాలా టార్చర్. అయ్యో ఓకే, రోషన్ చాలా టార్చర్. ఇంకా 3 చెప్పాలి, 3 sentences. రోషన్ చాలా స్వీట్. రోషన్ చాలా ఇంకొకటి తట్టట్లా, తట్టండి. రోషన్ చాలా స్వీట్, రోషన్ చాలా టార్చర్, రోషన్ చాలా సపోర్టివ్. ఓకే. అబ్బా చాలా కష్టపడి ఆలోచించి చెప్పారు. ఇప్పుడు మీరు ఫిల్ ద బ్లాంక్ అని మీరంటే మీరేం చెప్తారు? కమ్ ఆన్, నైస్ ఫర్ యూ. Sridevi is a stress buster. Caring. Third one. టాక్సిక్ కానీ టార్చర్ కానీ. సరదాగా టాక్సిక్. నైస్. మీ చీట్ ఇప్పుడు మీరే చదివేస్తారా? యా బెటర్, నాకు ఇచ్చేయండి. ఇంకా ఆ బౌల్ కూడా ఇచ్చేయండి, ఎందుకు మీరు కష్టపడుతున్నారు. మీరు కలర్ చెప్పండి, నేను తీస్తా. ఓకే కూల్. బౌల్ నా చేతికి వచ్చేసింది, ఆడేద్దాం. ఇప్పటి వరకు చూసిన లేదంటే చేసిన సినిమాల్లో మీకు నచ్చనిది? చూసిన సినిమాల్లో ఓ భలే క్వశ్చన్. మీరు నచ్చిన సినిమా ఇట్స్ ఈజీ. నచ్చని సినిమానా అంటే అందరికీ అన్ని సినిమాలు నచ్చవు, ఇప్పుడు నాకు కొన్ని నచ్చవు, అలాగా మీకు కూడా నచ్చని ఏదో ఒక సినిమా ఉంటుంది కదా. బోయ్ నాకు అసలు సినిమాలు చూస్తా అదేంటండి బాబు, ఏదో ఒక పాయింట్లో నచ్చుద్ది కదా కన్ఫర్మ్ గా. ఇప్పుడు నచ్చిన సినిమాలు అంటే ఏం లేవు, కొంచెం ఎక్కలేదు ఆ టైప్స్ లో. ఆ సినిమా నేను ఏ సినిమా చూసినా నాకు ఎక్కేస్తుంది. సో అది బాగాలేకపోయినా ఎక్కుద్ది. అంటే బయట జనానికి నచ్చకపోయినా నాకు నచ్చుద్ది, అదేంటో నాకు. అలా అయితే ఇప్పుడు అలా ఏం లేవండి. ఓకే మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన అలాగా. బ్లూ. దిస్ వన్. ఓకే. డైరెక్టర్ని తిట్టుకున్న క్షణం. ఏ డైరెక్టర్? మీరు ఎప్పుడైనా మీరు చేసిన సినిమాల్లో డైరెక్టర్ని తిట్టుకున్న ఇది ఉందా సిచ్యువేషన్? తిట్టుకోవడం కాదు కానీ తిట్టుకోవడం అయ్యో అసలు తిట్టుకోవడం అయితే అసలు కాదు. బట్ యూనో యాక్షన్ చెప్పిన తర్వాత కట్ చెప్పకపోతే అర్థం కాదు. కట్ చెప్పరు సతీష్ గారు. అయ్యో ఆయన 20th డేనా 15th డేనో 17th డేనో
అప్పుడు చెప్పడం స్టార్ట్ చేసేట్టు కట్. అవునా? అప్పటి వరకు మరి యాక్షన్ మీకు తర్వాత కట్ ఎలా మనం తెలుస్తది? మనం మనం కట్ చేసుకోవడమే. Hilarious. So, అది అంటే అవునా? అదొకటే. అంటే యాక్షన్ చెప్పేస్తారు, కట్ ఎప్పుడు చెప్తామన్నా, కట్ చెప్పు అన్న ఫీలింగ్ లో మేము. మీరు పక్క నుంచి అంటారా అయిపోయింది నేను చేయాల్సిన యాక్షన్ అయిపోయింది కట్ చెప్పన్నా? అలా కాదు. అదేం లేదు కానీ బట్ Cut చెప్పడం. చేసి కట్ చెప్పడం అంటే తెలుసు, బట్ ఆయన కట్ చెప్పరు అంతే. అచ్చా, మర్చిపోతారా మీ యాక్టింగ్ చూసి? అయ్యి ఉండొచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ యూ. ఎల్లో 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 ప్రిటీ ఫెలో. Pretty fellow. నో ప్రిటీ అని ఫెలో. ఉండేది బట్ యు నో. ఓ వావ్, ది బెస్ట్ వన్ ఫర్ యూ. ఫర్ ఎ ప్రిటీ ఫెలో, మేక్ ఏ డాంకీ సౌండ్. డాంకీ అది డాంకీ ఎలా మరి ఎలా అంటారు అనేదో అక్కడ దగ్గరలో ఇంకా మీకు వస్తుందా? నువ్వు నవ్వు పర్లేదు, అదే సౌండ్ అది. కమ్ ఆన్, మేక్ ఏ డాంకీ సౌండ్. నాకు అసలు అయిపోయింది ఇప్పుడు కదా. చేసింది. చేస్తాను. అదే ఎక్కిళ్ళు వస్తున్నట్టుంది, అది ప్రాపర్ గా ఏదో లేదు. ఒకసారి చేసి చూపి, మనం చేస్తే ఈజీ కదా. ఆహా, ఆహా. ఏది? నైస్ నైస్, ఇప్పుడు వచ్చింది. పర్లేదు, ఇది చిన్నగా ఆడదానికి. ఇప్పుడే చిన్నగా ఆడుతుందా? వా, నేను గాడిద పాలు తాగాను కూడా ఒకసారి. గాడి గురించి మనకి ఎదుగులే కానీ. గాడిద పాలు తాగే గాడిద సంబరం కాదు, సందర్భం. తెలుగు మర్చిపోయారు, తెలుగు సినిమా చేసి తెలుగు వాళ్ళయి ఉండి. అయ్యో అలాంటివి. కూల్ కూల్ కూల్, నో ప్రాబ్లం. గాడిద పాలు తాగారు కాబట్టి మంచిగా వచ్చింది సౌండ్. yeah. యా, పిల్ల గడిద, క్యూట్ గడిద సౌండ్, డాకీ సౌండ్. యోర్ కలర్ కలర్ వాట్ కలర్? పింక్ కలర్. నేనే మీకు లెక్చర్ అయిపోయాను. లాటరీలో ఒక కోటి గెలిస్తే ఏం చేస్తారు? కోట. ట్రిప్కి వెళ్తాడేమో నాకు తెలిసి. ఫస్ట్ ఒక ఇల్లు కడతాను. Huh? ఒక ఇల్లు కడతాను. అవునా? అంటే ఇట్స్ దేర్, అంటే Dream డాడీకి చాలా house. ఇష్టం. సో అలా ఒక ఆబ్వియస్లీ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయికి అదే ఒక ఇది కాబట్టి ఐ డూ ఇట్. ఓకే ఓకే, క్యూట్ వన్. ఇల్లు వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రీన్ గ్రీన్. ఓకే, ఐ థింక్ యూ కెన్ రీడ్ ఇట్. డోంట్ షో, ఇట్స్ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. యా, కింద తెలుగు ఉంది. తెలుగు అస్సలు రాదా చదవడం? ఏంట్రా, ఏం చదువుకుంటున్నారా మీరు కాలేజీలో? కమాన్స్. ఓకే, నేను చెవులో చెప్పాలి ఇంకా. ఏంటి మెసేజ్ అయినా? నాకు కింద అర్థమైంది. అవునా? అయితే రోషన్ చెవులు మూసుకుంటే సరిపోద్ది, నేను ఇక్కడ నుంచి వచ్చి చెప్పాలి. అస్సలు వినిపించట్లే కదా? స్టాప్ లాఫింగ్, సే నథింగ్. పక్కన వ్యక్తిపై కోపం చూపించాలి. రోషన్ అంత యాక్ట్ చేయట్లేదురా, చెవులు మూసుకునేంత ఏముంది అందులో? నేను చెప్తాను. ఓవర్ యాక్షన్. ఛాలెంజ్ ఏంటి చేయండి, ఇదే పాపం ఏమి నేను చెప్పిందే కదా చేశాడు. పర్లేదు. అవును, ఎందుకు అలా ఊరికి చెవులు మూసుకుని నవ్వుకు. అరే నవ్వుకురా. చెప్పనా? ఇప్పుడు చెప్పనా? అయితే మీరు నవ్వకుండా ఉంటే దానికి ప్రాంప్ట్ ఏదో పొద్దున్న ఇచ్చేస్తాను. నుంచి అలా నవ్వుతున్నాడు ఊరికే. నేను నవ్వుతేనే అది హ్యాపీగా ఉంటుంది, ప్రశాంతంగా. నేనేం అలా ఉండే చెప్పాను నీకు? ఉండనే నా వల్ల ఇట్స్ ఛాలెంజ్. అవునా? పాపం కోపడిందా? సరే సరే, అది మళ్ళీ యాక్ట్ కోపం చేస్తాను. అనుకోవాలి, యాక్చువల్ గా అదే అరవాలి పక్కనున్న వ్యక్తిపై. నాకు అసలు రాదు. స్వీట్ జాబిలి కాదా? హాట్ జాబిలి, కాదు, హాట్ జాబిలి. కోపడుతుంది అని అంటున్నాను. కోపం ఎప్పుడు పెడతాను? కోపం వచ్చినప్పుడు కదా. మరి అయితే పడతావు కదా, మరి అదే చెప్తున్నాను.
ఓకే ఫైన్. ఎంత ఇట్లా వెళ్ళి చూస్తే ఏదో కళ్ళతో మాట్లాడేసుకుంటున్నారేమో, నేను పక్కకి వెళ్ళాలేమో అనుకుంటున్నా. ఎక్కువ మాట్లాడాను అన్నట్లు ఆపేసింది అలా. ఓకే ఫైన్. యువర్ కలర్ గుడ్ బాయ్. రెడ్. ఓకే, ఇప్పటికి ఇదే రెడ్. మేక్ 5 ఇమోజీ ఫేసెస్. నన్ను బాగా చేస్తా. నేను ఇప్పుడు నీది కదా వచ్చింది. మనం వెళ్ళి చేసాం. సారీ సరే ఇద్దరం కలిసి చేద్దాం పర్లేదు. రోజీ నేను చూస్తా. అది స్మైల్ హార్ట్ 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 వస్తుంది కదా. చెయ్యాలి, ఇలా చెయ్యి. ఎక్స్ప్లెనేషన్ వద్దు ఓ, బ్రో, అవునా? చేసి చూపించాలి. 5 ఇమోజీ ఫేసెస్ Five more. మీరు Come on. ఎక్కువగా యూజ్ చేసేవి. ఓ, అదేంటో చెప్పచ్చుగా. ఓకే ఓకే ఓకే. ఓకే Bring last. నైస్. And then hug emoji. No, no, no. ఉంది That కదా. one. రెండు. ఓకే ఓకే, దట్ మీ సేమ్ కలర్ ఉంటుంది. Yeah, అదో emoji. And then 4th. ఓకే బ్రో కోడ్. ఓకే నెక్స్ట్. అంటే ఇలా కానీ ఇది కానీ. దిస్ వన్ సారీ. ఓకే, ఇది చాలా యూజ్ చేస్తాం. 5 అయిపోయా అంతే. అంతేనా? యూ మేక్ ద ఫేసెస్. ఈమోజీ ఫేసెస్ అన్న మొత్తం ఇలా చేశారు, సో మేక్ ద ఫేసెస్. ఇప్పుడు ఉన్న ఈ ఎమోజీస్ ఈ ఎమోజీస్ కాదు, యువర్ ఫేవరెట్ ఓ అయితే విచ్ యూ యూజ్. అయితే ఇప్పుడు దీని ముందు చేసినంత చాప్ చేస్తే ఓన్లీ ఫేస్ చేయిస్తాను. ఓకే, done. ఇది ఫస్ట్ ఇప్పుడు నన్ను చాలా అడగ- బాగుంది. అయితే ఓకే ఓన్లీ ఫేస్. నా క్వశ్చన్ కాదు, నన్ను అడగద్దు. ఓన్లీ ఫేస్ చేయిస్తాను. ఒకటి. ఓకే, ఇది రెండా? నార్మల్ స్మైల్. ఓకే అండ్ దెన్ దాని తర్వాత హార్ట్ 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 హార్ట్. ఓకే దెన్ ఓకే, 5th one, the last one. స్వీట్. నైస్. మాకు జాబిలీది అయితే అవసరం లేదు, ఎందుకంటే షీఈస్ బీన్ గివింగ్ ద ఎక్స్ప్రెషన్స్ ఆల్రెడీ. నెక్స్ట్ కలర్. బ్లూ. ఎల్లో. ఓకే బ్లూ. ఎల్లో. బ్లూ. అరే బ్లూ ఎల్లో. ఫైనల్గా ఏంటి చెప్పండి? బ్లూ. ఓకే బ్లూ, దిస్ వన్. దట్స్ అ గ్రే బ్లూ. ఓకే, మీ పక్కన ఉన్న వాళ్ళని ఇమిటేట్ చేయండి, నన్ను కాదు, నేను కాదు. యా, Okay. ఇమిటేట్ హిమ్. చూసే అంత వియర్డ్ గా పెడుతున్నాడు. నువ్వు నన్ను ఇమిటేట్ మీకు ఈజీ అవుతుందని. నీకు ఈజీ సరే, రెగ్యులర్ గా మీరు చూస్తూ ఉంటారు కదా, అలా ఇమిటేట్ చేయండి. ఇవన్నీ ఓకే, ఇవన్నీ పాపం కష్టపెట్టేస్తున్నాడు. నేను చేయలేనండి, నేను అలా మనుషుల్ని అలా చేయను. ఇమిటేట్ చేయడం అలాగా ఏడిపించడం నా వల్ల అయితే కాదు. నేను చాలా నాది సాఫ్ట్ క్యూట్ హార్ట్, సో ఐ కాంట్. షట్ అప్ యూ. చూసారా ఆవిడ పక్కన ఇదేంటి ఉండే లక్ష్మి గారు ఎలా నవ్వుతున్నారు. ఇదేంటి ఇండైరెక్ట్ గా నన్ను కంపదీసి. అయ్యో కాదు, అయ్యో ఏ, బాబోయ్. అసలు కాదు. నేను ఆవిడ చూసారా ఎలా నవ్వుతున్నారు. ఈయన పక్కనే ఉంటారు. ఏ అని అంటుంది. ఓకే గాట్ ఇట్. ఓకే, అసలు కాదని ఏమో దాని ఇమిటేట్ అర్థం. ఏం చేయలేదు, బట్ అస్సలు కాదని దాని అర్థం. అర్థమైంది కదా మీకు? అర్థమైంది. అస్సలు కాదు కదా, చూసుకుందాం. ఎల్లో. ఇప్పుడు ఎల్లో ఇరికించటం లేదులే, కోపంగా చూస్తే పాపం ఏమైపోతాడు. అర్రే, మేక్ 3 జూ యానిమల్ వాయిసెస్. అది జూ అంటే మీ జూ అంటే జూలో పిల్లలు ఉండవండి? ఉంటాయి కదా పిల్లలు ఉంటాయా? ఏమో నేను జూలో పిల్ల ఉందండి ఇప్పుడు ఏ zoo అనద్దా? చెప్పా, నేను ఏదో zoo జూ అయ్యా, ఇంట్లో కూడా ఓకే, జూలు ఉంటాయి. సీరియస్ జూ యానిమల్ వాయిసెస్. ఏదో కూడా చెప్పరా, కష్టంగా ఉంది. ఏనుగు ఎలిఫెంట్. ఏను కదా.
సిరి బిహేవ్. ఇది స్లీపీ ఏనుగు ఇది. పొట్టనొప్పి వస్తుంది. సో ఐ గెట్ ఇట్. ఐమ్ సో సారీ. ఏం చేయాలి? మేక్ 3 జూ యానిమల్ వాయిసెస్. ఇదిగో ప్రియా. నేను నీకు ఒకటి ఐడియా ఇచ్చాను. ఎవరైనా ఎవరైనా సింహరాజయ్య, సింహ యాదగిరి. సింహ యాదగిరి. ఓకే, ఇంకా అయిపోయి వచ్చాయి, త్వరగా చేసేస్తే. అమ్మో. అది ఇది 3 అంతే డన్. జూ యానిమల్స్ అయితే ఇది చేయలేదురా. అదేంటి? అది ఈగ, దోమ, పామ. ఇది బాగుంది. సువానే అంటుంది కాటేదా. అది అదే సౌండ్ కదా, ఇంకే సౌండ్ కాదు కదా. అందరు నవ్వుతారు. నైస్ నైస్ నైస్. ఈ పాము ఎక్కువ సౌండ్ చేసేస్తుంది. కొంచెం తలనొప్పి ఉందండి, అందుకే అది పోవాలని నవ్వుతున్నా అంట. ఓకే ఫైన్. నెక్స్ట్ ఐ హ్యావ్ 3 more sheets. కమ్ ఆన్. మీకు నచ్చింది ఓపెన్ చేయండి. మీకోసమే నేను నా కార్డును వదిలేస్తున్నాను. అబ్బా, మంచిది రాకపోతే అయితే మళ్ళీ వద్దులేండి, ఎల్లో ఓపెన్ చేయండి. అయితే ఇది మీ చాయిస్. ఓకే, ఏంటి ఫేవరెట్ కలర్ ఎల్లోనా? మొత్తం ఎల్లో ఎల్లో ఇక్కడ ఉన్నాయి అవే అన్నా. ఓకే, ఇది ఒక సాంగ్ని ఓన్లీ హమ్ చేయాలి, ఓన్లీ హమ్మింగ్. అది ఇంకొకరు గెస్ట్ చేయాలి. నువ్వే చేయాలి, నువ్వు పెట్టు. యాక్చువల్లీ మీరు చేయాలి, ఎందుకంటే వాయిసెస్ హీ డిడ్ నో. Sorry, ఒకళ్ళు గెస్ట్ చేయాలి కాబట్టి, గెస్ట్ చేయడానికి మీరు గెస్ట్ చేయండి, హమ్ చేయడానికి మీరు హమ్ చేయండి. ఓహో వచ్చింది. అయితే అది సాంగేనా? అది కాదు, వేరేది. ఎక్స్క్యూజ్ మీ, అదే సింగ్ మోర్. వేరేది పాటు ఇది కాదు. అర్థం కావట్లేదు. మీకు అర్థమైనా అర్థం కాలేదంటున్నారు. నేను ఎలా చెప్తా, ఇంక నేను సింగర్నా? బాధపడితే తారనన్నది. ఓకే, డాన్స్ కూడా వేసి బాధపడితే కంటిన్యూ. మామూలు ప్రేమ కాదు, అగ్ని కంటే స్వచ్ఛమైనది, మమకారమే ఈ లాలి పాటగా రాసి హృదయమా. కూల్ జామ్ సెషన్. నైస్. 2 more. ఎనీథింగ్. ఓకే, మై చాయిస్. ఏమున్నా చేసేయాలి. కాల్ టు యువర్ ప్రొడ్యూసర్ అండ్ సే ఐ కాంట్ కమ్ టు ప్రమోషన్స్. ఇక్కడ ఉన్నారు పక్కనే. కాల్. I don't have my phone, bro. ఫోన్ ఇవ్వ. No, you Come on. Excuse me. నేను ఇప్పుడు హమ్ చేశాను, he has to do this కదా. నేను హమ్ చేస్తే నేను గెస్ చేశాను కదా. No, అలా ఏం లేదు. అయితే ఇప్పుడు నేను కాల్ చేయాలా? లేదు. Final one. Come on guys, do it. మైక్ దగ్గర పెట్టుకోండి, వినిపించాలి. స్పీకర్ ఆన్లో ఉంది కదా. చాలా పొలైట్గా అయినా కుదరడం లేదు, ప్రమోషన్ నేను సినిమా షూటింగ్కి వెళ్ళిపోతున్నా అని చెప్పి. ఓకే బాబోయ్, ఏంటమ్మా ఆయన బిజీగా ఉండి మీ టాస్క్ నాకు అంటే లాస్ట్ టైం కూడా క్లాషెస్ వల్ల అప్పుడు రాలేకపోయింది సిచ్యువేషన్. ఒక రోజే కుదరలేదు. మళ్ళీ అడిగితే సార్ ఏమంటారు అని భయంగా ఉంది. బట్ లేదు, ఇంటర్వ్యూ అయ్యే లోపల లాస్ట్ కాల్ చేసి దాంతోనే వైండ్ అప్ చేద్దాము. సో బిఫోర్ దాట్ ఇది లాస్ట్ కాబట్టి ఇంకా ఓపెన్ చేసేస్తున్నా. స్టేట్ సీఎం అయితే ఫస్ట్ చేసే పని ఏంటి? శ్రీదేవి. నేనా? ఎస్, సీఎం శ్రీదేవి మాట్లాడాలి. ఫస్ట్ చేసే పని
ఫస్ట్ శ్రీదేవి సీఎం అయితే ఆ స్టేట్లో ఉంటుండేది. ఎంత మాట అన్నాడు సార్. పక్క స్టేట్లో ఏం లేవో ఈ స్టేట్కి వచ్చి నీకు చెప్తాను అప్పుడు నువ్వు చేయొచ్చు కదా అని. సరే ఇద్దరు చెరో స్టేట్ తీసుకోండి, ఏ స్టేట్గా వస్తారు. ఫస్ట్ చేసే పని శ్రీదేవి, కమాన్, డిగ్రీ అందరినీ పాస్ చేస్తారా ఏంటి? అసలు అసలు నేను ఇంకా నేను సీఎం అయితే అసలు స్కూలే లేకుండా చేస్తా. చదువద్దా? ఐ మీన్ స్కూల్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే కొంచెం బ్రాడ్గా బ్రాడ్గా అంటే ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇప్పిస్తా అండి. ఓకే, వెలిగింది. అంటే పాపం ఇలాగా కొంచెం ఫస్ట్లీ నేను సీఎం అయితే అసలు అడుక్కునే వాళ్ళే ఉండరు. కరెక్ట్గా అడుక్కునే వాళ్ళందరికీ ఇల్లు ఇచ్చేస్తారా? ఇల్లు ఇచ్చేస్తా. ఓకే, తీసుకోండి. తీసుకోండి. మీరైతే? నేను అవ్వాలనుకుంటా. ఏమవుదామని? అయితే ఏమో అంత ఆలోచించలేదండి. మేమైనా ఆలోచించాను. తీసేస్తుందంట. ఇది ఎపిక్ ఆన్సర్ అంటే. ఏది? స్కూల్స్ అవన్నీ చెప్పకండి, స్కూల్ ఉంటాయి. బట్ నేను అంటుంది ఓకే, మీ బ్యాండ్ మేళం కాన్సెప్ట్ కూడా అదే కదా, చదువు లేకపోతే ఏం టాలెంట్ లేదా? అయ్యో, బ్యాండ్ మేళం కాన్సెప్ట్ కాదు అది, యాదగిరి కాన్సెప్ట్. వాడిలో ఒక లేయర్ అది యాదగిరి మైండ్ సెట్. మరి అలా చదువు వద్దనే ఉండడండి, అలా ఉండదు. ఏం లేదా? చదువుకుంటూనే ఉంటాడు. బట్ యునో ఇప్పుడు మన దగ్గర చాలా మంది క్రికెటర్స్ ఉన్నారు, చాలా మంది బిగ్ స్టార్స్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. యూనో అంటే చదువుకుంటూనే ఉంటాం, బట్ యూనో అది మనకి కనెక్ట్ అవ్వదు కదా ఒక పాయింట్లో. బట్ అది కనెక్ట్ అవ్వదని వాడిని అసలు నువ్వు దీనికి తప్పితే దేనికి పనికిరావు అని జడ్జ్ చేయకూడదు. సో వాడి క్యారెక్టరైజేషన్ కూడా అంతే అనమాట. చదువుతోటే కాదు, నా టాలెంట్ తో పైకి వచ్చి చూపిస్తా అనే క్యారెక్టర్ మనం బ్యాండ్ మేళం సౌండ్ తో చేస్తారు. ఇంకా ఛాలెంజ్ అలానే ఉంది. అది కంప్లీట్ అయిపోతే లెట్స్ ర్యాప్ అప్.